అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహబూబాబాద్ జిల్లాలో పిల్లల మర్డరీ మిస్టరీ విడింది. ఇద్దరు పిల్లల్ని చంపింది తల్లేలంటూ పోలీసులు తేల్చారు. పిల్లల్ని తానే చంపినట్లు కూడా తల్లి ఒప్పుకుంది. నానమ్మతో పిల్లలు ఆప్యాయంగా ఉంటున్నారని తట్టుకోలేకపోయింది తల్లి శిరీష. 9 నెలల కిందట చిన్న కొడుకు నిహాల్ను సంపులో పడేసి చంపింది. ఇక 2 రోజుల కిందట పెద్ద కొడుకు మనీష్ని కూడా పీకపిసికి ఇంట్లోనే హత్య చేసిన తల్లి. మధ్యలో కొడుకు మోక్షిత్ను కూడా చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటూ శిరీష భావించినట్టుగా తెలుస్తుంది. శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు ఉపేందర్. నానమ్మతో పిల్లలు బాగా ఆడుకుంటున్నారని చూసి తట్టుకోలేకే కొడుకుల్ని చంపేసింది శిరీష. జనవరి 15న నిహాల్ హత్య జరిగింది. జూలై 31న రాత్రి పెద్ద కొడుకు మనీష్ మెడపై కత్తితో గాయపరిచి హత్యాయత్నం జరిగింది. అప్పట్లో మనీష్ తప్పించుకున్నాడు. ఇక కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనీష్ హత్యతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది. వరుసగా ఇంట్లో మర్డర్లు జరుగుతుండడంతో ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు కూడా సిద్ధమవుతున్న వేళ ఏకంగా కన్న తల్లే ఈ హత్యలకు కారణమని తేలింది. స్వయంగా తల్లే 3 పిల్లల్ని చంపేందుకు నిర్ణయించుకుంది. అందులో భాగంగా మొదట చిన్న కొడుకుని చంపింది. తర్వాత రెండో కొడుకుపై గత నెలలో మర్డర్ అటెంప్ట్ చేసింది. తర్వాత అది విఫలమవడంతో తాజాగా కొడుకును మళ్ళీ హత్య చేసింది. అర్ధరాత్రి కొడుకుని హత్య చేసి ఏమీ తెలియనట్టుగా తల్లి ఇంట్లో ఉండిపోయింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఈ సంచలన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి యశ్వంత్ జైన్ అవుతున్నారు. యశ్వంత్, నారాయణపురంలో జరుగుతున్నటువంటి వరుస హత్యల మిస్టరీ వీడినట్టుగా కనబడుతోంది. ఒకే ఇంట్లో వరుసగా పిల్లలు చనిపోవడం వెనుక తల్లి ప్రధానంగా కారణమని పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటి? గ్రామంలో సంచలనం రేగిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను కన్న తల్లే చంపడం మొత్తం సభ్య సమాజం కూడా తలదించుకున్న పరిస్థితి నెలకొంది. నారాయణపురం గ్రామానికి చెందిన ఉపేందర్ శిరీష దంపతులకు 3 కుమారులు. ఎవరైతే శిరీష ఉపేందర్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మనీష్ కుమార్, రెండో కుమారుడు మోక్షిత్, మూడో కుమారుడు నిహాల్. గత జనవరి నెల 15వ తేదీన నిహాల్ ను సంపులో పడేసింది. సంపులో పడేసి ప్రమాదవశాత్తు ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి మరణించాలని కూడా కుటుంబీకులందరూ కూడా నమ్మించింది. కుటుంబీకులందరూ కూడా అదే నిజమని కూడా నమ్మారు. తర్వాత 9 నెలల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 6 సంవత్సరాల మనీష్ని కూడా అత్యంత కిరాతకంగా ఊరేసి కూడా తల్లి చంపింది. నిన్న చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం పోస్ట్ మార్టం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తల్లి తన భర్తకు ఉపేందర్ కు ఇద్దరు పిల్లల్ని నేనే చంపాలని కూడా స్వయంగా భర్తకు చెప్పి రోధించింది. ఈ విషయం కూడా మొత్తం సంచలనం రేకెత్తిస్తుంది. వెంటనే ఈ విషయాన్ని భర్త ఉపేందర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు కూడా తల్లి శిరీషను అదుపులో తీసుకున్నారు. అసలు ఎందుకు చంపుతుంది, ఎలా చంపుతుంది, చంపాలని ఎందుకు అనిపించింది అనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక సమాచారం కుటుంబీకులు చెప్పే సమాచారం మేరకు అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు కుటుంబీకులు గ్రామస్తులు ఈ 3 పిల్లలు తల్లి శిరీషతో కాకుండా నానమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కువగా సాన్నిహిత్యంతో ఉంటున్నారు, నన్ను పట్టించుకోవడం లేదనేది పిల్లల మీద కన్న పిల్లల మీదనే పగ పెంచుకున్న తల్లి ఎట్లాగైనా హత్య చేయాలి, వీళ్ళని హత్య చేయడంతో పాటు భర్తను తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి, మొత్తం కుటుంబాన్ని మొత్తం కూడా చంపేయాలని కూడా ప్లాన్ గా వేసుకున్నట్టు కూడా మనకు సంబంధించిన కుటుంబీకులు చెప్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రత్యేకమైన కమిటీ వేసి పోలీసులు ఈ కేసు విషయాన్ని త్వరగతిన ఛేదించేందుకు కూడా పోలీసులు అడుగులు వేస్తున్నారు. రామ్దాస్ రైట్, అంటే మొత్తం విషయాన్ని పోలీసులు ఎట్లా పసిగట్టగలిగారు? అంటే కన్నతల్లి స్వయంగా హత్య చేస్తుందనే అంశాన్ని ఏ రకంగా నిర్ధారించగలిగారు? ఈ మొత్తం మిస్టరీని ఛేదించడంలో ఏ అంశాలు పోలీసులకు ఉపయోగపడ్డాయి ఇక్కడ? మొత్తానికి మొదట జనవరి 10న నిహాల్ సంపులో పడి చనిపోయాడు. నిన్న మనీష్ కుమార్ ఎవరు గుర్తులేని వ్యక్తులు హత్యాయత్నం చేశారు, హత్య చేసి చంపారని కూడా తల్లి మొదట అందరికి చెప్పింది. ఈ విషయాన్ని కూడా అందరూ అదే అనుకుని పోలీసులు కూడా అదే విషయాన్ని అదే రీతిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత నేరుగా తల్లే వచ్చి భర్తకు చెప్పింది, నేనే చంపాను పిల్లల్ని, నేను చంపేది నేనే అని కూడా భర్త ముందర ఒప్పుకుంది. వెంటనే భర్త పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కేవలం తల్లి చంపిందా, తల్లి వెనక ఇంకెవరైనా ఉన్నారా, అసలు తల్లి చంపడానికి కారణాలు ఏమిటి అనే పూర్తి విషయాలపై కూడా పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కన్న తల్లి పిల్లల్ని
కంటికి రెప్పలా కాపాల్సిన తల్లి ఇలా కిరాతకంగా ఒకరి తర్వాత ఒకరి ముగ్గురు చంపేందుకు కూడా ప్లాన్ చేయడం. ఈ ప్లాన్ లో భాగంగా ఇద్దరిని కూడా ఎవరికి అనుమానం రాకుండా చంపి ప్రమాదశాత్తు జరిగిందని అందరు నమ్మించేందుకు కూడా కన్న తల్లి ప్లాన్ వేయడం పట్ల నారాయణపురంలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. రామదాస్ రైట్. అంటే ఇక్కడ యశ్వంత్ నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కన్న తల్లే పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టుగా అది చెప్తుంది, కానీ దాంట్లో ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ ఇద్దరు పిల్లలైతే హతమార్చి హంతకురాలుగా మారింది. వాస్తవానికి ఆమె వ్యవహార శైలి గురించి ఏమైనా సందేహాలు ఉన్నాయా? భర్తకు కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఇతరత్ర వ్యవహారాలు ఏమైనా ఇన్వాల్వ్ అయిందా ఆమె? అంటే లైక్ ఏదైనా అంటే పిల్లల్ని చంపడంలో ఎందుకు ప్రధాన కారణం? వేరే ఎవరైనా ప్రోద్బలం ఉందా? ఇతర వ్యక్తి, మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పోలీసులు అదే రీతిలో అంటే కేవలం కన్న తల్లి ఇద్దరు పిల్లలను చంపడం వెనుక శిరీష ఎవరున్నారు, అసలు ఎందుకు చంపాలి ఉద్దేశం ఏర్పడింది అన్న విషయంలో పోలీసులు ఇప్పటికే సిడిఆర్ కాల్ డేటా కూడా సేకరిస్తున్నారు. ముఖ్యంగా తాను చనిపోయి ముగ్గురు పిల్లల్ని చంపిన తర్వాత నేను చనిపోవాలి అని ఆత్మహత్య చేసుకోవాలి, కుటుంబం అనేది లేకుండా కావాలి ప్రధాన ఉద్దేశం ఉంది. దీని వెనుక ప్రధానంగా మనకు తెలుస్తున్న సమాచారం మేరకు నానమ్మతో సాన్నిహిత్యంగా ఉండడం ఒకవైపు అయితే, మరోవైపు తన భర్త నిత్యం తరచు నాతో గొడవ ఉండేవాడని కూడా పోలీసులకు చెప్పినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. రామదాస్ అయితే ఏదేమైనప్పటికీ కూడా తల్లే కనీసం భార్య భర్తల మధ్య, అత్త కోడల మధ్య గొడవలు జరగడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇలా నేరుగా పిల్లల్ని నవమాసాలు మోసి కంటికి రెప్పలా పెంచాల్సిన తల్లి అయితే కిరాతకంగా చంపడం కూడా ఎగ్జాక్ట్లీ యశ్వంత్. నిజంగా ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం. అంటే నిజంగా కన్న తల్లే ఇంత కఠినంగా మారి ఇంత క్రూరంగా బిహేవ్ చేసిందంటే కూడా ఇది ఎవరు వాస్తవానికి ఇట్లాంటి అంశాన్ని ఎవరు స్వాగతించారు. కానీ అసలు ఏం జరిగింది అంటే దీనిపై ఎట్లాంటి చర్చ జరుగుతుంది? కన్న తల్లి ఇంత కఠినంగా వ్యవహరించడం పట్ల స్థానికంగా ఎట్లాంటి చర్చ జరుగుతుంది? నారాయణపురం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఎవరైతే శిరీష తల్లి ఉన్నారో మనం బహిరంగంగా ఉరి తీయాలి, లేనట్లయితే మా గ్రామానికి ఆ మహిళను తీసుకొచ్చి ఒప్పచెప్పాలని కూడా ప్రధానంగా డిమాండ్ వినబడుతుంది. తల్లి ఇలా చేయడం పట్ల కూడా గ్రామంలో పాటు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారి సంచలనం రేగిద్దని చెప్పవచ్చు. అయితే 9 నెలల క్రితమే చిన్న బాలుడు నేహాలను 18 నెలల బాలను చంపి అందరూ నమ్మించింది ప్రమాదవశాత్తు సంపులో పడాడని. సేమ్ అదే సీన్ ఈ పెద్ద బాలుడు మనీష్ను కూడా అదే రీతిలో హత్య చేసి అందరినీ ప్రమాదం జరిగింది, అగాంతకులు గుర్తు తెలియని వ్యక్తులు చేసి చంపారే అని నమ్మించే ప్రయత్నమే దీనిలో భాగంగా చేసింది. ఇవన్నీ విషయాలు నేరుగా ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలియడం కూడా సంచలనం రేకెత్తిస్తున్నాయి. తల్లి చంపడం ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించే దిశగా ప్లాన్ వేయడం అనేది కూడా తీవ్ర చర్చనీయాంశం మారింది. రామదాస్ రైట్. ఎస్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇంకా కన్న తల్లి ఇంత దారుణానికి ఒడిగట్టింది. ఈ హత్యోదంతా వెనుక తల్లి ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే పోలీసులు నిర్ధారించారు. ఇంకా ఈ వ్యవహారంలో ప్రస్తుతానికి పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ వరుస హత్యల మిస్టర్ని పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు.